మేరకు ఉచిత మొబైల్ ఫోన్ పంపిణీ కార్యక్రమానికి అందరినీ అదేవిధంగా గౌరవనీయ స్థానిక కౌన్సిలర్ గారు ప్రశాంత్ గారిని వేదికపై ఆసనం కావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులు మార్కెట్ కమిటీ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ మినిస్టర్ లక్ష్మణ్ కుమార్ సార్ గారికి, అలాగే డాటా ప్లస్ సేవలు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం మీద ప్రతి అంగన్వాడీ సెంటర్కి, ప్రతి టీచర్కి, సూపర్వైజర్లకు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి డాటాను నిక్షిప్తం చేయడానికి మనకు మొబైల్స్ అందించడం జరుగుతుంది సార్. అదేవిధంగా 40 అంగన్వాడీ సెంటర్లను అత్యాధునికటువంటి వసతులతో కార్పొరేట్ స్థాయిలో కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా మనం చూస్తూ ఉండగా కూడా ఫీల్డ్లో విజిట్ చేస్తూ ఉంటున్నప్పుడు చాలా మంది ఫోన్లు పగిలిపోయినవి, సరిగ్గా పనిచేయకపోయినవి అన్నీ కూడా చాలా మట్టుగా మనం లాస్ట్ 1-2 ఇయర్స్గా చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కూడా సరైన టైంలో స్టేట్ గవర్నమెంట్ సెంట్రలైజ్డ్గా అందరికీ ఫోన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు శామ్ డేటా కానీ, మ్యామ్ డేటా కానీ, లేకపోతే మీరు మెయింటైన్ చేయబోయే రిజిస్టర్లు కానీ, ఇవన్నీ కూడా మనం ఫోన్లోనే చేస్తాము. 99% అంతా ఫోన్లో చేస్తాం. ఒక 5-10% మాత్రమే కొన్ని గ్రాఫులు గీసేవి ఏమైనా ఉంటే నాకు తెలిసిన వరకు అవన్నీ కూడా మనము ఫిజికల్లీ రిజిస్టర్స్ మెయింటైన్ అవుతూ ఉన్నాయి. అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. సో అందుకనే అందరికీ కూడా ఈ ఫోన్లు దీంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. పగిలిపోయినవి, సరిగ్గా లేకపోయినవి, ఇష్యూస్ ఉన్నవి ఇవన్నీ కూడా ఓల్డ్ మోడల్ కానీ, లేకపోతే కొత్తగా అప్డేట్ అవుతున్న సాఫ్ట్వేర్స్, మనకి సిస్టమ్స్, వెబ్సైట్స్ అప్డేట్ అవుతూ ఉంటా కూడా మనకి ఓల్డ్ అవ్వకపోయిన దాంతో ఇబ్బందులు వస్తా ఉన్న దాంతో గుర్తించి మనకి గవర్నమెంట్ అనేది లేటెస్ట్ ఫోన్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా అందరూ తీసుకున్న తర్వాత మనకి ఏదైతే డేటా ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో మళ్ళీ అంతా కూడా కొత్త ఫోన్స్, పాత ఫోన్లో మీ దగ్గర డేటా అంతా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. సో కొత్త ఫోన్స్లో కూడా మళ్ళీ తప్పులు గట్రా లేకుండా చూసుకొని ప్రాపర్గా టెక్నాలజికల్లీ కూడా సావీ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. పోషణ, ఆరోగ్యం, విద్య వంటి విషయాల్లో సమర్థవంతంగా సేవలు అందిస్తూ మీ సేవలకు గుర్తించి మన ప్రభుత్వం ఈ సెల్ ఫోన్, మీ పనులు సులభతరం చేయడానికి ఈ సెల్ ఫోన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సెల్ ఫోన్ల ద్వారా మీ పనిని సులభతరం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలు మరియు పిల్లల ఆరోగ్య సంబంధించిన విషయాలను నిక్షిప్తం చేయడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆలోచించి మీకు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన గౌరవ జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ గారికి, గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, కలెక్టర్ రాజాసింగ్ గారికి, సంజయ్ కుమార్ సార్ గారిని మాట్లాడాల్సింది. ముఖ్యంగా మా అక్క చెల్లెలకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రభుత్వాలు ఏ పని చేసినా ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం పనిచేస్తాం. అంత ప్రధానంగా ఈ సంక్షేమ కార్యక్రమం ఏదైతే అంగన్వాడీ ద్వారా జరుగుతాయో, ఒక డాక్టర్గా డాక్టర్ని కావచ్చు, కానీ ముందైతే ఎంబీబీఎస్ చదువుతాం. ఆ తర్వాత మా డాక్టర్లందరి సహకారంతో మొదటి రోజు కూడా నేను అసోసియేషన్లో చాలా యాక్టివ్ ఉంది. ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రాం నడుస్తుంటే నన్ను ఆహ్వానిస్తూనే ఉంటుంది. ఆ సందర్భంలో అత్యంత ప్రధానమైన ఏది కనబడుతుంటే తల్లి పిల్లల ఆరోగ్యం. తల్లి బాగుంటేనే మంచి పిల్లవాడు జన్మిస్తాడు. ఆ పిల్ల అమ్మాయి అబ్బాయి బాగుంటేనే ఈ భారతదేశానికి భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అలాంటి తల్లి పిల్లల ఆరోగ్యాన్ని చూసే మా అక్క చెల్లెలు ఆడబిడ్డలకు శిరస్సు వచ్చి నమస్కారం చేస్తా ఉన్నా. మీకు ఇచ్చేది ఒక బహుమానం కాదు, అది ప్రధానం. దాంట్లో మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రతిదీ కూడా ప్రయాణికాలకు తెలిసే విధంగా, ఒక బాధ్యతాయుతంగా ఉండే విధంగా సెంట్రలైజ్ చేయడం జరిగింది. మన దేశంలో అత్యంత సంపదను దేశానికి ఇచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం పంపే దాంట్లో 41% మళ్ళీ మనకు రిటర్న్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
దాంట్లో భాగంగా కొన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కొన్ని స్వయాన మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మన ఆదాయం నుంచి చేస్తూ ఉంటాం. అంగన్వాడీ కేంద్రాలు మన టీచర్లు మీరందరూ నడుపుతారు. వివిధ రాష్ట్రాల్లో చూస్తే దానికంటే మన రాష్ట్రంలో చాలా గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. నిధులు తీసుకొచ్చి నవపూర్ రోడ్డు బిల్డింగ్ తీసుకుంటారు. మహిళలకు సంబంధించిన విద్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మన బీర్పూర్ మండలం అట్లనే జగిత్యాల జిల్లాకు మహిళల పక్షాన మన ప్రభుత్వం గొప్ప పనిచేస్తూ ఉంది. తల్లి పిల్లల ఆరోగ్యం పట్ల మీరు ఎంత నిబద్ధతతో ఉంటారో అందరూ తెలుసు. దాదాపు ప్రతి అంగన్వాడీ కేంద్రం నేను ఎప్పుడో ఒకసారి రెచ్చిపోయిందే ఉంటాను. మరి అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ అర్బన్ హౌసింగ్ కాలనీ, అప్పుడు ఇందిరమ్మ కాలనీ ఉండే, తర్వాత కేసీఆర్ నగర్ పెట్టాం. ఇందిరమ్మ కాలనీ కూడా ఇల్లు ఉన్నాయి, అక్కడ ఇప్పుడు మంచి బోర్డు పెట్టించిన ఇందిరమ్మ కాలనీ అని. అక్కడ కూడా 3 అంగన్వాడీ కేంద్రాలు మీ అధికారులు అప్పుడు ఇవ్వడం, మీరు కూడా అక్కడ సమర్థవంతంగా నడిపిస్తున్నారు. అక్కడ ఇంకా పెంచాల్సిన అవసరం, జనాభా పోతూనే ఉంటుంది, ఇంకా కొంత పెంచాల్సి ఉంటుంది. గౌరవ మంత్రివర్యులను అధికారులతో మాట్లాడి ఇంకొక 3 అంగన్వాడీ 3 నుంచి 5, ఎందుకంటే 20,000 జనాభా పోతుంది, 1000 జనాభాకు ఒకటనే విధంగా ఉన్నది. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైతే ఒక 2-3 స్టార్ట్ చేసినాం, ఇంకొక 5 మంజూరు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా సవినంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అంటే మీరు రేవంత్ అన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా మా తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులందరూ కూడా, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తల్లులందరూ చల్లగా ఉండాలి, మీ ఆశీర్వాదం, మీ దీవెనాలకు ఎప్పుడు ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి వారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణులకు ఉచిత బస్ సౌకర్యం అందించినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అంగన్వాడీ సేవలు అందిస్తున్నటువంటి చంటి పిల్లలను చూసి ఒక తల్లిలాగా ఆ అంగన్వాడీకి సంబంధించిన సోదరిమణులు, టీచర్స్ కానీ, ఆయాలు కానీ, సూపర్వైజర్స్ కానీ, మా జగిత్యాల జిల్లాకు సంబంధించిన వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్ డిజిటల్కి సంబంధించిన అనేక వారి అంశాలను ఆ సెల్ ఫోన్ ద్వారా అప్లోడ్ చేసుకొని ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈరోజు గొప్ప కార్యక్రమం ఎన్నడూ కూడా మీరు ఊహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో ఈ తెలంగాణ మహిళలకు రాణించాలని గొప్పగా సుమారు ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు సుమారు 1,165 పనిచేస్తున్న 992 మంది అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్స్ ఈరోజు అందజేయడం జరుగుతుంది. అంటే సుమారు 992 మంది అంగన్వాడీ టీచర్స్కు నేను కానీ, శాసనసభ్యులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా గౌరవ ఈ శాఖ మంత్రి సీతక్క మరి అందరి సహకారంతో గొప్పగా జగిత్యాల జిల్లా సోదరిమణులు వారికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏదైతే ప్రభుత్వ నిబంధనలు బాధ్యత అప్పచెప్తుందో ఆ ఫోన్ ద్వారా ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని అడ్వాన్స్గా మీకు ఫోన్ పనిచేయడము, ఆ ఫోన్ మీకు ఉన్నటువంటి ఫోన్ సొంత ఫోన్లో ఇబ్బంది ఉంటే అలాంటి ఇబ్బంది ఉండదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా అంగన్వాడీ టీచర్స్ పనిచేసిన అందరికీ కూడా, సూపర్వైజర్స్ కూడా ఈ మొబైల్ ఫోన్స్ ఉండాలి. ఆ మొబైల్ ఫోన్స్ కూడా అడ్వాన్స్గా ఉండాలి. వారికి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుందో దానికి రిప్లైగా అప్లోడ్ చేసుకొని పిల్లలకు ఎప్పటికప్పుడు చక్కగా అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి ఆ పిల్లలను ఆ గ్రామాల్లో కూడా గొప్పగా మీరు సేవలు అందియాలని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు మంచి ఆలోచన చేసి మా చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గ్రామాల్లో మా అంగన్వాడీ టీచర్స్ సోదరి మనందరూ కూడా మీరు ఎక్కువ చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం మీరందరూ ఆశీర్వదిస్తే ఈరోజు రాష్ట్ర మంత్రిగా నేను కానీ, శాసనసభ్యులుగా సంజయ్ కుమార్ కానీ, అదేవిధంగా మున్సిపల్ పరిధిలో ప్రజల పక్షాన ఉన్నటువంటి చైర్పర్సన్ సోదరి మని కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ ఏదైతే మంచి తీసే విషయంలో కూడా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా అన్ని విధాల మేలు తీసడానికి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఒక మాట చెప్తారు, రాష్ట్ర మంత్రిగా మీరు ఈ రాష్ట్రంలో మహిళా సోదరిమణులకు మేలు తీసే విషయంలో కూడా అటు మహిళా సంఘాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘ సోదరిమణులు 1 కోటి మంది మహిళలను కోటేశ్వరం చేయాలని సంఘాలను బలోపేతం చేసే విధంగా ఆర్థికంగా ఆదుకునే విషయంలో ఒక ఇంట్లో ఆ సోదరిమణి ఇల్లు యజమానురాలు ఆర్థికంగా
బలంగా ఉంటే కుటుంబం అంతా బలంగా ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేసి గ్రామీణ ప్రాంతంలో ఉంటే మహిళా సంఘాలను కూడా బలోపేతం చేసే విధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు జగిత్యాల సంబంధించిన మహిళా సంఘాలు పెట్రోల్ బంక్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. వారు స్వయంగా మహిళా సంఘ సోదరిమల్లి పెట్రోల్ బంక్ రన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సొంతగా బస్ కొనిచ్చి ప్రభుత్వమే దానికి లోన్ ఇచ్చి ఆ ఒక బస్సు ఆ మహిళా సంఘాల పేరు మీద ఆర్టీసీలో లీజ్ ద్వారా ఆర్టీసీ వారు నడిపి వారికి ఆర్థికంగా ఆ సంఘాలకు బలోపేతం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా సోలార్ ప్రాజెక్ట్ ఎన్నడూ కూడా ఊహించారు ఒక మహిళా సోదరిమల్లు ఒక సోలార్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇందులో వారు కూడా భాగస్వాములు అవుతున్న విషయాన్ని కూడా మరి ప్రభుత్వం గొప్పగా ఆలోచన చేసి ముందుకెళ్తుంది. దానిలో భాగంగా మా మహిళా సోదరి మనందరికీ మీ అన్నగా మీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే ప్రభుత్వం మంచి చేసే విషయంలో కూడా ఈరోజు మీ గ్రామాల్లో మీ అందరికీ తెలుసు ఆ రోజు 2014 నుంచి 23 ప్రభుత్వంలో మీకు ఏ విధంగా చేసిన రేషన్ కార్డు ఇవ్వాలని ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు మీకు అనుకున్నటువంటి మీ ఆశీర్వాదంతో మీ ప్రభుత్వం వస్తే అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చినామమ్మా. ఆ రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇచ్చినాం, 200 యూనిట్ కరెంట్ ఇచ్చినాం. ఇందిరమ్మ గ్రామాల్లో కూడా చాలామంది మీకు తెలుసు పేదవాళ్ళకు ప్రభుత్వ విధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జగిత్యాల జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని కానీ నిరుద్యోగ యువకులకు కానీ అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం మంది అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్స్ అందజేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పట్ల ద్వారా మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరి ఈ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. अर्बन वन कापू HSD स्वप्ना उस्मानपुरा NCLP रिजवाना बेगम चिलकवाड़ा बी पवित्र सेकंड उस्मानपुरा ZPHS जी स्वप्ना रेडीగా ఉండాలి సర్ కొంచెం బ్యాక్ కెమెరా సార్ రిజ్వానా బేగం ఉస్మాన్పురా बी पवित्र मलयाला प्रोजेक्ट आरवेली सत्तम्म बीकोंड शारद आरवेली सत्तम्म बीकोंड शारद నెక్స్ట్ మెట్పల్లి ప్రాజెక్ట్ నుండి రెడీగా ఉండాలి సాయిశ్వరి